బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో దారుణం జరిగింది. లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి మరణించాడు. ఆసుపత్రిలో చేరిన సమయంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 35 లక్షల రూపాయల ప్యాకేజీ చెప్పి చివరకు 85 లక్షల బిల్ వసూలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంటిని అమ్ముకొని అప్పులు చేసి ఆసుపత్రి బిల్ చెల్లించినప్పటికీ ప్రాణాలు కాపాడుకోలేకపోయామని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించాడని అంటున్నారు. 2 రోజుల ముందే మరణించి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏఐజీ హాస్పిటల్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో దారుణం జరిగింది. లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి మరణించాడు. ఆసుపత్రిలో చేరిన సమయంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 35 లక్షల రూపాయల ప్యాకేజీ చెప్పి చివరకు 85 లక్షల బిల్ వసూలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంటిని అమ్ముకొని అప్పులు చేసి ఆసుపత్రి బిల్లు చెల్లించినప్పటికీ ప్రాణాలు కాపాడుకోలేకపోయారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించాడని అంటున్నారు. 2 రోజుల ముందే మరణించి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏఐజీ హాస్పిటల్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2024 నవంబర్లో కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టి చిన్న హాస్పిటల్కి పోయినాం. అక్కడ చిన్న హాస్పిటల్కి పోయినాక ఇట్లా లివర్ అంతా ఖరాబ్ అయింది, కాళ్ళు వాసినాయి, కడుపు వాసింది, చేతులు వాసినాయి, మొత్తం మనిషి వాసిండు. చాలా పెద్ద ప్రాబ్లం ఏది అంటే ఈ హాస్పిటల్ పేరు వేరే వాళ్ళు చెప్పారు. చెప్తే మేము ఈ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మధ్యలో మెడిసిన్ వాడినారు కొన్ని రోజులు. తర్వాత ఆపరేషన్ కావాలి ఖచ్చితంగా అంటే సరేలే ఆపరేషన్ కావాలంటే 40 లక్షలు అట్లా కావాలి కదా అనేసి మేము ఆలోచన చేసుకున్నాం. వీళ్ళు కూడా చెప్పారు 40 లక్షలు ఏం కాదమ్మా, 35 అవుతాయి అని చెప్పారు. సరేలే 35 అయినా సరే మనకి ఆర్గాన్ కావాలి కదా, లివర్ కావాలి. ఆ లివర్ కావాలంటే ఎవరైనా డోనర్ దొరకాలి, లేకపోతే జీవన్దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లానే అనుకొని జీవన్దాన్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించినాము. చేయించినాక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మా మరిదికి 39 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాలని వేసారు. 60 సంవత్సరాలని వేసిన విషయము మేము అంత చూసుకోకుండా 3 నెలలు వదిలిపెట్టేసినాము. మాకేమనుకుంటున్నామంటే ఇంకా లివర్ రావట్లేదు, ఇంకా దొరకట్లేదు, ఇంకా జీవనదాన్ నుంచి మాకు ఫోన్లు వస్తలేవు అనుకుంటా ఉన్నాము. ఎవరో మోసం చేసిరంటే సరేలే ఈ ఏజ్ వాళ్ళే కదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిరని వీళ్ళని అడగనికి వచ్చినాము. వీళ్ళని అడగనికి వచ్చినప్పుడు ఎవరు చెప్పారు మీకు 60 సంవత్సరాలకి లివర్ ఇవ్వరని? ఇస్తారు, ఆన్లైన్ ఉంటుంది. మీ నెంబర్ వచ్చినప్పుడు మీకు వస్తుంది. మీ నెంబర్ ఉన్నప్పుడు మీకు వస్తుంది అంటే అట్లా ఒక 2 నెలలు వేస్ట్ చేసినాము. అదొక 3 నెలలు, ఇదొక 2 నెలలు, 5 నెలలు వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయిపోయినాక మనిషి ఇంకా సిక్ అయిపోయాడు. ఇంకా సిక్ అయిపోయినాక ఏం చేసినామంటే అట్లా రావట్లేదు, ఈ జీవనదాన్లో తప్పు ఉంది, నిమ్స్కి వెళ్ళినాము. నిమ్స్కి వెళ్తే ఇట్లా ఆన్లైన్లో తప్పు ఉంది, జీవనదాన్లో రావాలంటే కష్టమమ్మా. మంచిగా అయిందంటే ఆపరేషన్కి డబ్బులు కావాలి కదా. అలా ఏం చెప్పారంటే 30 లక్షల వరకు ప్యాకేజీ మాట్లాడారు. సరే 30 లక్షలే కదా అనేసి ఊళ్ళో ల్యాండ్ అమ్మేసినాం. 40 లక్షలు వచ్చింది. ఆ 40 లక్షలు ఇన్ఫెక్షన్ పోవాలంటే డైలీ ట్రీట్మెంట్ చేయాలి అంటే సరేలే ఇంత 40 లక్షలు పెట్టుకున్నాము, ఇంకా అయితే ఒక 10 లక్షలు, అంతకంటే ఎక్కువ అయితే లేకపోతే